శ్రీకాకుళం జిల్లా పలాసలోని ఆర్డబ్ల్యూఎస్ పాత కార్యాలయంలో ఫైళ్లు చోరీ అయ్యాయి. దర్యాప్తు వేగం పెంచిన పోలీసులు తిరిగి ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే గౌతు శిరీష సందర్శించారు. కార్యాలయ వెనుక భాగంలోని కిటికీలోంచి కొంతమంది అగంతకులు లోపలికి వచ్చి ఫైళ్లను ఎత్తుకెళ్లిపోయారని పోలీసులు తెలిపారు. సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించి ఫైళ్లను తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు ఎమ్మెల్యేతో చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా ఫైళ్లు మాయమవుతున్న నేపథ్యంలో ఈ విషయమై ప్రభుత్వ ఉన్నతాధికారులు దృష్టి సారించారు. శిథిలావస్థకు చేరిన పాత ఫైళ్లను ఎందుకు తొలగించారనే అంశంపై ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. ఫైళ్ళ నాశనం కానివ్వండి, ఫైళ్ళ దొంగతనం కానివ్వండి, ఫైళ్ళు తగలబెట్టడం కావండి, ఆ సందర్భంలో నిన్న రాత్రి ఇక్కడ పాత ఆఫీస్లోని తీసుకువెళ్ళిన ఫైల్స్ గురించి మాకు రాత్రి 11 గంటల నుంచి స్టేట్ ఆఫీస్ వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. అయితే వెంటనే పోలీస్ ఆఫీసర్లు కూడా రియాక్ట్ అయ్యి ఏవైతే వాళ్ళు ఆ ఫైల్స్ తీసుకెళ్లారో అవి కూడా వెంటనే రికవరీ చేయడం జరిగిందండి. అయితే దాని మీద అంటే అంత పాత ఫైల్స్ని దాదాపు శిథిలావస్థలో ఉన్న ఫైల్స్ని ఎందుకు తీసుకెళ్లారనేది కూడా ఎవరికి అర్థం కావట్లేదు. బట్ వెళ్ళిన మెటీరియల్ 100% రికవరీ అయింది. దాని మీద పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు